విశాఖ ఆర్కే బీచ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమం నేపథ్యంలో విశాఖ పోలీసులు భద్రతాపరమైన ఆంక్షలను విధించారు. వీఐపీలు, వీవీఐపీలు విశాఖకు రానున్న నేపథ్యంలో అధికారులు ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. ఈ నెల 20న ప్రధాని మోదీ రాకతో పలు ప్రాంతాలను నో ఫ్లై డ్రోన్ జోన్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే హోటల్స్, లాడ్జీల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఉన్నత స్థాయి అధికారులతో భద్రత ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో యోగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ మూర్తి, చూసుకుంటే ఈ నెల 21వ తేదీన విశాఖలో ప్రధానమంత్రి పర్యటన ఉంది. పర్యటన నేపథ్యంలో విశాఖలో ఇప్పటికే ఆంక్షలైతే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన విశాఖకైతే ప్రధాని నరేంద్ర మోడీ అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకతో విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే పరిసరాలు ఉంటాయో పరిసరాల్లో పూర్తిగా కూడా పోలీసులకు సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలను పూర్తిగా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ఆర్కే బీచ్లో ఈ నెల 21వ తేదీన చేపట్టనున్నటువంటి ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యోగాంధ్ర కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోదీతో పాటు ఆ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారంతా కూడా వచ్చి పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు విశాఖ ఆర్కే బీచ్లో 5 లక్షల మందితో కూడిని వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా కూడా ఇక్కడ యోగా కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో విశాఖకు ప్రముఖుల తాకిడి కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వీఐపీలు కానీ వీవీఐపీలు కానీ అలాగే రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వీరందరితో పాటు ఉప ముఖ్యమంత్రి వీరందరూ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రధానమంత్రి రాకకు సంబంధించినటువంటి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కూడా తూచా తప్పకుండా పాటించాలంటూ ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అయితే కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే బీచ్లో ఇప్పటికే కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించినటువంటి దారి మళ్లింపులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆర్కే బీచ్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉందో ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి పామ్ బీచ్ వరకు 19వ తేదీ వరకు కూడా ఆంక్షలు అయితే కొనసాగుతాయి. అనంతరం 19వ తేదీ నుంచి పామ్ బీచ్ వద్ద నుంచి భీమిలి బీచ్ వరకు కూడా మరిన్ని ఆంక్షలు కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పలు హోటళ్ళు, లాడ్జీల్లో కూడా ఇప్పటికే తనిఖీలు కూడా చేపట్టారు. ఏదైతే ప్రధానమంత్రి రాకకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశంలో పూర్తిగా కూడా భద్రతాపరమైన చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా పరిశీలించినటువంటి ఆ రాష్ట్ర హోంశాఖ కూడా ఇప్పటికే పోలీసులకు అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిన్నటి నుంచి కూడా ఆర్కే బీచ్లో ఇప్పటికే ఆంక్షలు అయితే కొనసాగుతుంది. ఏదైతే ప్రైవేటు వాహనాలు కానీ లేదా ఆ గుర్తు తెలియని వాహనాలు ఏవైనా కూడా ఆర్కే బీచ్లో ఒక ప్రవేశం లేదంటే ఇప్పటికే అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఏవైతే ఉంటాయి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖకు వచ్చేటటువంటి అతి భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో భారీ వాహనాలను ఇప్పటికే ఆనందపురం నుంచి కూడా పూర్తిగా దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖ సిటీ లోపలికి వచ్చేటటువంటి వాహనాలకు కూడా సమయాన్ని కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రధాని రాకకు సంబంధించి దాదాపు 25,000 మంది ఆ పోలీస్ సిబ్బందితో కూడా పూర్తిగా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆ రాష్ట్ర మంత్రులు, హోంమంత్రి కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా వీఐపీల తాకిడి కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూసుకుంటే విశాఖలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా పూర్తిగా పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఆర్కే బీచ్లో జరిగేటటువంటి యోగా ఏదైతే ఉందో యోగాంధ్రకు సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అయితే పాల్గొన్నారో అలాగే దీనికి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ డ్యాగా ఏదైతే ఉందో పూర్తిగా నేవీకి సంబంధించినటువంటి భద్రతా వలయంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఐఎన్ఎస్ ఆ డ్యాగాలో ల్యాండ్ అయిన అనంతరం కూడా అక్కడ నుంచి అయితే ఏదైతే సర్కార్ ఏదైతే ఉందో సర్కార్లోకి వెళ్ళి విడిది కూడా తీయనున్నారో అనంతరం అక్కడ నుంచి ఆర్కే బీచ్కి అయితే నరేంద్ర మోడీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్స్ కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఇప్పటికే పోలీసులు అయితే అన్ని రకాల కఠిన చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో విశాఖ అయితే ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ చంద్రశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.